బిగ్ టీవీ డిజిటల్ చూస్తున్నాం. ఇటు విశాఖలోని బిహెచ్పివి జంక్షన్లోని ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న వెహికల్స్ ని ఒక లారీ దూసుకొచ్చిన ఘటన అక్కడ చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అయితే ఇదే ఘటనలో పలు కార్లు 2 బైక్లు ధ్వంసమైనట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ ఘటనకి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటు ఆగి ఉన్న వాహనాలపై ఒక్కసారిగా అయితే లారీ దూసుకెళ్లింది. అయితే 2 బైక్లు 2 కార్లు పూర్తిగా ఈ ప్రమాదంలో ధ్వంసమైపోయి అయితే స్పాట్లోనే 2 బైకర్లు మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు మృతుడు గాజువాకకి సంబంధించిన వరుణ్ మోటార్స్ ఉద్యోగి రామకృష్ణగా కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఇటు కూతురు స్వప్నతో సింహాచలం వెళ్తూ ఉండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఒక్కసారిగా వాళ్ళ కుటుంబ సభ్యులైతే తీవ్ర విషాదం నింపిందనే చెప్పుకోవాలి. ఈ రోడ్డు ప్రమాదంలో సురక్షితంగా స్వప్న అయితే బయటపడింది. అయితే మరొక మృతుడు సతీష్గా కూడా గుర్తించారు. సో ఓవరాల్గా చూసుకోవచ్చు మనం. దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఇటు రోడ్డు పైన వెళ్తూ ఉన్న క్రమంలో లారీ ఒక్కసారిగా ఆగి ఉన్న వెహికల్స్ పై అయితే దూసుకెళ్ళింది. అయితే 2 బైక్లు 2 కార్లు పూర్తిగా ఈ ప్రమాదంలో ధ్వంసమైపోయి అయితే కారు నుజ్జునుజ్జైపోయిన విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇదే ఘటనలో ఒక తండ్రి అలాగే కూతుళ్ళు ఇద్దరు కూడా సింహాచలం వెళ్తూ ఉన్నారు అదే మార్గంలో. సో అదే టైంలో ఇటు లారీ వచ్చి ఢీ కొట్టడంతోనే దాంట్లో తండ్రి మరణించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు కూతురు ప్రాణాపాయ స్థితిలో బయటపడింది. సో ప్రజెంట్ ఆమెని అక్కడే ఉన్న స్థానికులంతా హాస్పిటల్కి తరలించారు. ప్రజెంట్ మరొక మృతుడు సతీష్గా కూడా గుర్తించారు. అయితే ప్రమాదంలో ఇటు స్వప్న అయితే ప్రజెంట్ సురక్షితంగా బయటపడిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మనకి రాజు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజు, అసలు ప్రమాదానికి సంబంధించి అసలు కారణాలు ఏంటి? ప్రజెంట్ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? ప్రజెంట్ ఇటు స్వప్న పరిస్థితి ఏ విధంగా ఉంది హాస్పిటల్లో? విశాఖలో సమీపంలోని బిహెచ్పివి జంక్షన్ దగ్గర ఉదయాన్నే జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో ఆ సంఘటనా స్థలంలోనే 2 చనిపోయారు. ఆగి ఉన్నటువంటి వాహనాల మీదకి అంటే అదుపు కోల్పోయినటువంటి లారీ దూసుకొచ్చినటువంటిది అయితే ఉంది. ఈ ప్రమాదంలో 2 ద్విచక్ర వాహనాలతో పాటుగా 2 కార్లు ధ్వంసం అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే బైక్ పై ఉన్నటువంటి ఇద్దరు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఒకరు రామకృష్ణ, మరొకరు సతీష్ గా ప్రస్తుతం అయితే పోలీసులు గుర్తించినటువంటిది అయితే ఉంది. రామకృష్ణ గాజువాకలో ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. కూతురు స్వప్నతో కలిసి సింహాచలం వెళ్తుండగా ఈ ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే తండ్రి సంఘటనా స్థలంలోనే చనిపోగా కూతురు ప్రాణాలతో బయటపడినటువంటి పరిస్థితి ఉంది. మరొక వ్యక్తి సతీష్ సంఘటనా స్థలంలోనే చనిపోయారు. ఇంకా చూస్తే అత్యంత వేగంగా వచ్చినటువంటి లారీ విచక్షణ కోల్పోయి, అంటే అది బ్రేక్స్ ఫెయిల్ అవడమా లేకపోతే ఉదయాన్నే అత్యంత వేగంగా డ్రైవ్ చేస్తూ రావడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందనే కోణంలో ప్రస్తుతం పోలీసులతో పాటుగా ట్రాఫిక్ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంఘటనా స్థలంలో మనం ఒకసారి విజువల్స్ కనుక గమనిస్తే లారీ ద్విచక్ర వాహనాల మీదకి కార్ల మీదకి దూసుకెళ్లిపోయినటువంటి నేపథ్యంలో సంఘటనా స్థలంలోనే శరీర భాగాలన్నీ కూడా నుజ్జైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ ని క్లీనర్ ని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకరు సింహాచలం, అంటే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం స్వప్నని 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో అక్కడ సింహాచలానికి ముందుగా తీసుకెళ్లి దర్శనం చేయించి తీసుకురావాలనే ఉద్దేశంతో తండ్రి తీసుకెళ్తున్నారు అనే ఒక సమాచారం అయితే అందుతుంది. అదే విధంగా సతీష్ తాను అంటే వేరే పని మీద బయటకు వెళ్తూ ఈ ప్రమాదానికి అయితే 2 గురయ్యారు. ముఖ్యంగా చూస్తే దైవ దర్శనానికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినటువంటి రామకృష్ణ సంఘటనా స్థలంలోనే మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అతని కూతురు స్వప్న మాత్రం ప్రస్తుతం ప్రాణాలతో బయటపడ్డారు. కేసుని నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రసన్న. ఓకే రాజు, థ్యాంక్ యూ. ఎదుగా ఇది
అదేంటి చూడ సరే పెడతాను. ఓకే సార్. విశాఖలోని BHPV జంక్షన్ హైవేపై అయితే రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న వాహనాలపై ఒక్కసారిగా అదే వేలో వెళ్తున్న లారీ దూసుకుని వెళ్లడంతోనే స్పాట్లోనే ఇద్దరు బైకర్లు మృతి చెందారు. రెండు బైక్లపై అలాగే కార్లపై ఒక్కసారిగా ఆ లారీ దూసుకెళ్లింది. అయితే ఈ ఘటనలో పూర్తిగా బైకులు కార్లు ధ్వంసమైపోయాయి. అయితే ఇద్దరు బైకర్లు కూడా స్పాట్లోనే మృతి చెందాడు. అయితే ఇదే ఘటనకి సంబంధించి తండ్రి కూతుర్లు ఇద్దరు సింహాచలంలోని ఆ టెంపుల్కి వెళ్లేందుకు కూడా వారు వెళ్తూ ఉన్న క్రమంలోని రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే దీంట్లో ఎవరైతే తండ్రి మృతి చెందారో అయితే కూతురు స్వప్నానైతే ప్రస్తుతం అక్కడే ఉన్న స్థానికులు హాస్పిటల్కి తరలించారు. ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ ప్రమాదం నుంచి స్వప్న బయటపడడంతో తన తండ్రి అయితే మరణించాడు. ప్రెజెంట్ ఈ ఘటన వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవాలి. అయితే మరొక మృతుడు సతీష్గా కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. తాను ఇటు ఒక మోటార్ వెహికల్ షాప్లో పనిచేస్తున్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. ఇటు ప్రమాదవశాత్తు ఈ ప్రమాదం జరిగిందా, లేదంటే డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ప్రమాదం చోటు చేసుకుందా, లేకంటే మద్యం తాగి ఆయన ఈ విధంగా డ్రైవ్ చేశాడనే కోణంలో కూడా ప్రెజెంట్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ ప్రమాదంలోనే అయితే కారు నుజ్జునుజ్జుగా అయిపోయింది. అలాగే రెండు బైకులు కూడా ధ్వంసమైపోయాయి. ఇటు బైకర్లు స్పాట్లోనే మృతి చెందాడు. అంటే ఎంత వేగంగా ఆ లారీ దూసుకొచ్చింది అనేది కూడా మనకి అర్థమవుతోంది. సో ఓవరాల్గా ప్రజెంట్ అయితే ఈ ఘటనకి సంబంధించి ముగ్గురు చనిపోవడంతో ఇటు స్వప్న ప్రాణాలతో అయితే బయటపడింది. ప్రజెంట్ ఆమె హాస్పిటల్ చికిత్స పొందుతోంది. మరి దీనికి సంబంధించి పోలీసులు ఏ విధమైన దర్యాప్తు చేస్తారు, ఇటు లారీ డ్రైవర్కి సంబంధించి ఏ విధంగా విచారణ చేస్తారు అనేది కూడా వేచి చూడాలి.